ఎమ్మిగనూరులో రాజకీయ రగడ కొనసాగుతుంది. అయితే బుట్టారెనక ఇన్ఛార్జ్ మార్పుతో రగడ కొనసాగుతుంది. ఇక్కడ పార్టీలో ఇన్ఛార్జ్ మార్పుతో అతలాకుతలం అవుతుంది. ఇంత ఏం జరిగింది? ఇంతకు ఎమ్మిగనూరులో ఏం జరగబోతుంది గారు మీరు చెప్పండి. ఎమ్మిగనూరులో పార్టీలో ఇన్ఛార్జ్ మార్పు వల్ల రగడ కొనసాగుతుంది. ఇంకా ఇన్ఛార్జ్ మారుస్తున్నామని చెప్పి పైనుంచి రావడం అందరూ గందరగోళ పరిస్థితి ఏర్పడింది. మీరే ఏ గట్టి ఉన్నారు? చెన్నకేశ్వరరెడ్డి గారి గట్టి మీద ఉన్నారా, లేదంటే బుట్టారెనక గారి గట్టి మీద ఉన్నారా? చెన్నకేశ్వరరెడ్డి గారికి ఇన్ఛార్జ్ ఇచ్చితే చెన్నకేశ్వరరెడ్డి గారి గట్టు మీద ఉంటుంది. అంతేగాని మిగతా వాళ్ళకు చేయడానికి మేము అంత సిద్ధంగా లేము. ఎలక్షన్స్ తెలియకుండా ఇచ్చాడు అనుకుంటారా మీరు ఏమన్నా ఇన్ఛార్జ్గా? బీసీ మహిళ బీసీ ఫ్యాక్టరీ కింద తీసుకొచ్చినారు 2024 ఎలక్షన్స్ జగన్మోహన్ రెడ్డి గారు. కానీ అలాంటి బీసీలను ఈరోజు అనగదొక్కినారు. ఇన్ఛార్జ్ ఇచ్చినంత మాత్రాన టికెట్ ఇస్తారని కూడా మేమైతే అనుకోవట్లేదు. పార్లమెంట్ ఇన్ఛార్జ్ ఇక్కడ నుండి ఎమ్మిగనూరు నుండి వందల వాహనాల్లో ఆదోనికి వెళ్ళి ఏదో మేము సపోర్ట్ ఉన్నాము, మీకు మేము తెప్పిస్తామనే ఒక సంకేతాలు పంపించింది. అంటే ఊరికే ఆదోని జిల్లాను వాడుకొని రాజకీయం చేసి నా బల ప్రదర్శన ఇదే అని చెప్పి చూపించడానికే అది వాడుకున్నారా మీరు ఏమన్నా? బల ప్రదర్శన చేసుకోవాల్సిన అవసరం ఏముంది మాకు? ఇప్పుడు బల ప్రదర్శన చేసుకోవాల్సిన అవసరం ఏముంది? ఎక్కడ వచ్చింది? అందరూ కూడా పార్టీ కార్యకర్తలు కానివ్వండి, పబ్లిక్ కానివ్వండి, అందరూ కూడా మేము ఒక మెసేజ్ పంపించడం జరిగింది. నా బలం ఇంత ఉందని చెప్పేసి అధిష్టానం తెలియాలా, జగన్ తెలియాలని చెప్పేసి ఒక సంకేతం అనుకోవచ్చా? అంటే జగన్ గారికి ఇట్లా తెలియకుండా ఉంటుందా? సత ఉంది, ఆమె క్యాడర్ ఉంది, ఆమె ప్రజల మన్నలు పొందుతుంది, ఆమెకు 75% ఇప్పటికీ మీరు ఎంక్వైరీ చేయండి. ఎమ్నూరు నియోజకవర్గంలో ఆమెను కోరుకుంటున్నారు బలంగా. రాజీవ్ రెడ్డి గారికి ఇన్ఛార్జ్ ఇచ్చినప్పుడే వాళ్ళు బాలిరెడ్డి కావచ్చు వాళ్ళంతా తెరపైకి వస్తున్నారు. ఎమ్నూరులో మేము కూడా పోటీ చేస్తాము. అంతవరకు ఎప్పుడు మీరు ఇన్ఛార్జ్ ఉన్నప్పుడు ఇవన్నీ రాలేదు. ఇప్పుడు ఎందుకు వస్తున్నట్టు? అది ధరణి అయితే ఆన్సర్ చేయగలుగుతారు. అంటే మీరు ధరణి గురించే మాట్లాడతారని నాకు తెలుసు. నెక్స్ట్ 2029లో మనం సీఎం చేసుకోవాలనుకుంటున్నాం జగన్మోహన్ రెడ్డి గారు. ఒక సీట్ చేతులారి పోగొట్టుకోకూడదు అనే ఉద్దేశంతో ఆల్రెడీ వాళ్ళు మీరు చెప్పినట్లు వాళ్ళ తండ్రి గారు ఓడిపోయినారు కాబట్టి నెక్స్ట్ ఈ పిల్లోనికి ఇస్తే కూడా అదే విధంగా కష్టంగా ఉంటుంది కాబట్టి అవతల మనం పోయినసారి బుట్టారేణుకమ్మ గారికి ఆంటీ గారికి ఇచ్చారు కాబట్టి బాగుంటుంది సీనియర్లకు ఇస్తే అని ఆలోచన లేడా అని అడగడం జరిగింది స్ట్రైట్ గానే వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నగారు. నేను కలవడం జరిగినప్పుడు ఒక మాట అడిగితే సరే చూద్దాము, ఇప్పుడైతే కాదు, నేను సీనియర్లకి నేను ఎవరిని కొత్త వాళ్ళని ప్రయోగం చేయదలుచుకోలేదని చెప్పడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి కుమారుడు రాజీవ్ రెడ్డి అయితే గెలవడు. నాకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అంటే అభిమానం కాబట్టి ఆయన ఓటమి నేను చూడలేను కాబట్టి నెక్స్ట్ 2029లో ఆయన సీఎం చేసుకోవాలన్న ఆలోచనతో వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు. లేదంటే మంత్రాలయం నుంచి బాలనాగిరెడ్డి అన్న వాళ్ళందరూ కూడా ఎప్పుడు సపోర్టివ్ గానే ఉంటారు. ఆయన ఏమన్నాడు? సీనియర్లకు ఇస్తాను అన్నాడు. సీనియర్ బుట్టారేణుకమ్మ ముందే ఆయనకి ఇస్తాను. నేను ఆయనకైతే మాకేం అభ్యంతరం లేదని చెప్పేసి వచ్చినాము. ఇప్పుడు ఆయన కాదని కేసిరెడ్డిని కాదని ఒక మనవుడికి ఇస్తామంటే నేను ఉన్నాం కదా. కేసిరెడ్డిని ఫీల్డ్ నువ్వు ఎందుకు ఇచ్చినావు? ఇప్పుడు మరి బుట్టారేణుకమ్మకి ఇవ్వాల్సి ఉంటుంది.